హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ సాహిత్య. ఓకే, ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక 10 మినిట్స్లో ఓవరాల్గా పైథాన్ అంటే ఎలా ఉంటుంది, నేను మీకు ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇన్ ద నెక్స్ట్ 10 minutes యూ విల్ అండర్స్టాండ్ పైథాన్ అండ్ రైట్ రియల్ కోడ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ నెవర్ కోడెడ్ బిఫోర్. ఓకే, లిజన్ ఎవ్రీవన్. హలో పైథాన్ హీరో. Okay, first of all, what is the Python? What is the Python? Python is a computer language. Python is a computer language, and it is very easy, super simple language. Okay, very super simple language. ఓకే, నేను ఇక్కడ ఇట్లా కంప్యూటర్ లాంగ్వేజ్ అని రాసేటప్పుడు బిఫోర్ ఇక్కడ హ్యాష్ ట్యాగ్ పెట్టేసిన. సో అది ఏంటి అంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు దాన్ని కంపైలర్ ఏం చేస్తుందంటే నెగ్లెక్ట్ చేస్తుంది. సో అది అనేది ఎగ్జిట్ కాదు. ఓకేనా, మనం పైథాన్ వచ్చేసి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని చెప్పిన గూగుల్, యూట్యూబ్, ఏఐ, గేమ్స్, యాప్స్ క్రియేషన్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. సో ఇఫ్ ఇంగ్లీష్ ఈజీ, పైథాన్ ఈజ్ ఆల్సో ఈజీ. ఓకే, ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ మిమ్మల్ని ఒకటి ప్రింట్ చేయమన్నా. మన పైథాన్లో ప్రోగ్రామ్ని ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ యూజ్ చేసి సింగిల్ కొటేషన్ కానీ డబుల్ కొటేషన్ కానీ మీరు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నారో అది ప్రింట్ చేయండి. ఓకేనా, నేను హలో పైథాన్ హీరో అని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, హలో పైథాన్ హీరో. ఓకే, సో చూద్దాం, చెక్ చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎల్లో కలర్ మిడిల్లో ఇట్లా ట్రయాంగిల్ షేప్ రివర్స్లో ఉంది, ట్రయాంగిల్ షేప్ సింబల్ ఉంది కదా. సో దాన్ని మనం ప్రెస్ చేస్తే మన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారు, ఇక్కడ హలో పైథాన్ హీరో అనేది మనకు అవుట్పుట్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్స్ అంటే ఏంటిది? వేరియబుల్స్ ఇట్స్ యాక్టింగ్ లాక్ ఏ మెమరీ బాక్సెస్ అంటే దీనిలో వేరియబుల్స్ ఏంటంటే డేటా స్టోర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేమ్ ఈక్వల్ టు సాహిత్య అని ఎంటర్ చేస్తాను. ఓకేనా, నేమ్ ఈక్వల్ టు ఏమైనా ఎంటర్ చేస్తాం, సాహిత్య. మనం నేమ్స్ రాస్తున్నామంటే అది స్ట్రింగ్ కదా. సో దాన్ని ఏంటంటే మనం సింగిల్ కొటేషన్ కానీ డబుల్ కొటేషన్లో రిప్రజెంట్ చేస్తారు. ఓకేనా, ఏజ్ వచ్చేసి ఎంత, సో అండ్ సో 30 అని పెట్టేస్తాం. ఓకేనా, 30 అని పెట్టేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇక్కడ మనం స్ట్రింగ్ సాహిత్య అనే స్ట్రింగ్ దాన్ని మనం ఎక్కడ స్టోర్ చేసినాం, నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసినాం. 30 వచ్చేసి మనం ఎక్కడ స్టోర్ చేసినాం, ఏజ్లో స్టోర్ చేసినాం. సో దీన్ని మనం ఇప్పుడు ప్రింట్ చేయాలనుకుంటాం. ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ నేమ్ అని ప్రింట్ చేస్తాం. ఓకేనా, ప్రింట్ నేమ్. సో మనకు అవుట్పుట్ ఏం రావాలి, సాహిత్య అని రావాలి. చెక్ చేద్దామా, సాహిత్య అని వస్తుంది. సో హలో పైథాన్ హీరో ఫస్ట్ కూడా వస్తుంది కదా మనకి. సో దీన్ని హ్యాష్ ట్యాగ్లో పెట్టేస్తాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నేను ప్రింట్ ఏజ్ని కూడా ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 30 అని వస్తుంది. ఓకేనా, 30 అని వచ్చిందా, సాహిత్య అండ్ 30. సో మీకు ఇప్పుడు అర్థమైందా, వాట్ ఈస్ ద వేరియబుల్స్ యాక్టింగ్ లాక్ ఏ మెమరీ బాక్సెస్. మనం దేనికోసం యూజ్ చేస్తాం, డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో రిమెంబర్ ఎవ్రీవన్. అండ్ మ్యాథ్ విత్ పైథాన్ అంటే మనం పైథాన్ యూజ్ చేసి మనం క్యాలిక్యులేటర్ ఎలా వర్క్ చేస్తుందండి, అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ కానీ చేస్తుందిగా. సేమ్ అలానే ఇక్కడ పైథాన్ యూజ్ చేసి కూడా మనం మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ అనేది చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు చెప్తాను ఎలానో మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటా, బి ఈక్వల్ టు ఎంత తీసుకుందాం, బి ఈక్వల్ టు ఒక 5 తీసుకుందామా, 5. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఏం చేద్దాం, ఫస్ట్ అడిషన్ చేద్దాం. అడిషన్ ఎలా చేస్తారంటే ఏ ప్లస్ బి అంటే ఎంత రావాలి మనకి, 15 రావాలి. వచ్చిందా, 15 వచ్చేసింది.
ఇప్పుడు నెక్స్ట్ నాకు మల్టిప్లికేషన్ చేస్తా. సో దాన్ని ఎలా చేస్తాం మనం? ప్రింట్ ప్రింట్ ఏ ఇంటూ అంటే ఎలా చేస్తారు ప్రోగ్రాంలో? స్టార్ సింబల్ ఇంటూ బి. ఎంత వస్తుంది మనకు? 10 5 50 వచ్చేసిందా? సో చూసారా, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎలా అయినా పైథాన్ యూజ్ చేసి మనం చాలా సింపుల్గా ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఒక వావ్ మూమెంట్ మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే మనం వెయిట్, నేను ఇది నెగ్లెక్ట్ చేస్తాను. ఓకేనా? వావ్ మూమెంట్ అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే వేరియబుల్ తీసుకొని మనం స్టార్టింగ్ ఎలా ఏం చేసినాం? మన నేము, మనకు నచ్చిన నేమ్ ఎంటర్ చేసుకున్నాం. కాకపోతే ఒక యూజర్ తనకు నచ్చిన నేమ్ ఎంటర్ చేయాలనుకుంటారు. దాన్ని మనం ఎలా చూజ్ చేస్తామంటే బై యూజింగ్ ఇన్పుట్ తోటి స్ట్రింగ్ దాంట్లో మనం ఏం చేద్దాం? ఎంటర్ యువర్ నేమ్. ఓకే, సో మీకు చూపిస్తుంది ఇది ఎలా వస్తుందో. ప్రింట్ నేమ్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఎంటర్ యువర్ నేమ్. ఏం ఎంటర్ చేద్దాం? కృష్ణ అని ఎంటర్ చేస్తా. ఓకేనా? కృష్ణ. సో మనకేమొస్తుంది? కృష్ణ అని వస్తుంది. దీన్ని మనం ఇంకో విధంగా ఎంటర్ చేద్దామా? ప్రింట్ హలో కృష్ణ అని మనం ఎంటర్ చేద్దాం. చూద్దాం ఎలా వస్తుందో. నేమ్ మనకేంటిది? హలో కృష్ణ అని రావాలి ఇక్కడ కన్నా. ఎంటర్ యువర్ నేమ్. ఇక్కడ ఏం చేద్దాం? కృష్ణ అని టైప్ చేస్తాం. కృష్ణ. సో అవుట్పుట్ ఏమొస్తుంది? హలో కృష్ణ. చూసారా, మన ఇన్పుట్ యూజ్ చేసి మనం ఎలా వావ్ మూమెంట్ తెప్పించాము. అర్థమవుతుందా మీకు? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు డిసిషన్ మేకింగ్ అంటే డిసిషన్ మేకింగ్ ఏంటిదంటే ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ అనేది డిసిషన్ తీసుకుంటుంది. ఎలా అంటే ఇఫ్ ఎల్స్ అంటే మనం ఇఫ్లో ఒక కండిషన్ రాస్తాం. ఓకేనా? ఇఫ్లో ఒక కండిషన్ రాస్తాం. ఒకవేళ మనం రాసిన కండిషన్ ఒక ట్రూ అవుతే ఇఫ్లో రాసిన బట్టి ప్రింట్ అనే వాల్యూ ఎగ్జిట్ అవుతుంది. లేదు అది ఫాల్స్ అయిందనుకో ఎల్స్లో ఉన్న కండిషన్ ఎగ్జిట్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ దాన్ని మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఇఫ్ ఏజ్, ఫస్ట్ మన ఏజ్ అనేది ఇన్పుట్ తీసుకోవాలి కదా. ఓకేనా? ఇది ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, ఫస్ట్ ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్. మన యూజర్ని అడుగుతున్నాం ఏమని? ఎంటర్ యువర్ ఏజ్. ఓకేనా? ఇక్కడ కండిషన్ రాస్తున్నాం. ఏం కండిషన్? ఇఫ్ ఏజ్ less than or equal to 18 అవుతే మనం ఏమని ప్రింట్ చేయమని అడుగుతున్నాం? ప్రింట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకేనా? ఎల్స్ కండిషన్ రాయాలి. ఎల్స్లో ఏం రాద్దాం? ఎల్స్ ఏమని ప్రింట్ చేయాలి? యు ఆర్ నాట్ ఎలిజిబుల్. యు ఆర్ కిడ్ అని అర్థం. ఓకేనా? యు ఆర్ కిడ్. చూద్దాం మనకేం ఎగ్జిట్ అవుతుందో. ఎగ్జాంపుల్ ఏజ్ వచ్చేసి ఎంత తీసుకుందాం? ఒక 15 తీసుకుందామా? మనకేం అవుట్పుట్ రావాలి? యు ఆర్ నాట్ ఎలిజిబుల్ రావాలి. నాట్ సపోర్ట్ బిట్వీన్ స్ట్రింగ్ అని వస్తుంది. సో మనం ఇక్కడ అంటే ఇక్కడ మనం ఇన్పుట్ వాల్యూ ఇక్కడ స్ట్రింగ్ అని వస్తుంది. ఈ వాల్యూ మనం ఇక్కడ ఇంట్ ఇవ్వాలంటే మనకి
స్ట్రింగ్ వాల్యూ వస్తుంది. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. 15 యువర్ కిడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 20 చేద్దాం. 20 ఎంటర్ చేస్తే మనకి ఏం రావాలి? యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని రావాలి. వస్తుందా? వచ్చేదా? యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. అర్థమైందా మీకు? నెక్స్ట్ వచ్చేసి లూప్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లూప్ కండిషన్ దీనికి ట్రిపుల్ కొటేషన్ పెట్టేస్తాం. ఓకేనా? లూప్ కండిషన్ అంటే మనం లూప్ యూజ్ చేసి మనకు ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ ప్రింట్ చేయొచ్చు. ఒకవేళ మనకు ఒక 5 వాల్యూస్ కావాలనుకున్నాం అనుకో, మనం ఎలా ప్రింట్ చేస్తాం? ప్రింట్ 1, ప్రింట్ 2, ప్రింట్ 3, ప్రింట్ 4, ప్రింట్ 5 ఇలా ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ ప్రింట్ చేస్తాం. కానీ అలా కాకుండా మనం ఒకటే స్టేట్మెంట్ రాసి లూప్స్ బైలో మనకి ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ వాల్యూ అనేది మనం ప్రింట్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫర్ దానికి ఫర్ I in range. ఫర్ I in range. ఈ రేంజ్ ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ విత్ ఫర్ లూప్. మనం ఇక్కడ ఫర్ లూప్ని ఫర్తో రాస్తున్నాం కదా. యూజ్డ్ విత్ ఫర్ లూప్ టు జనరేట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్. మనం ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ని జనరేట్ చేయడానికి మనం రేంజ్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? మనం ఎంతవరకు జనరేట్ చేయాలనుకుంటున్నాం? మనం ఈ రేంజ్ ఫంక్షన్లో స్టార్ట్, స్టాప్, ఎండ్ అలా మనం నెంబర్స్ ఎంటర్ చేయొచ్చు. సో నేను 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఎక్కడ స్టాప్ అవ్వాలనుకుంటున్నాం? ఒక 20 కాడ స్టాప్ అవుతాం. ఓకేనా? 20 కాడ స్టాప్ అయ్యి మనం వాల్యూస్ని ప్రింట్ చేద్దాం ఒకసారి. ప్రింట్ ఐ ప్రింట్ చేస్తే మనకి ఏం రావాలి? 1 నుంచి నెంబర్ అప్ టు వేర్ ఎక్కడ స్టాప్ అవుతుంది? 20 దగ్గర స్టాప్ అవుతుంది. అంటే 1 to 19 వరకు మనకు అన్నిటి వాల్యూస్ వస్తాయి. చెక్ చేద్దాము ఒకసారి. 1 to 20, 1 to చూసారా మనకు 9 లాస్ట్ వాల్యూ ఎంత ఉండండి? 19. సో 1 to 20 వాల్యూస్ అనేవి మనకి ప్రింట్ అయినాయి. అర్థమైందా మీకు? లవ్ యూ అండర్స్టూడ్. ఇదండి ఒక 10 minutesలో మీకు పైథాన్లో ఎలా సింపుల్ ప్రోగ్రామ్స్, ఎలా చిన్న కండిషన్స్ యూజ్ చేసి మన ప్రోగ్రామ్స్ ఎలా ప్రింట్ చేస్తున్నామో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్స్తో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్ పైథాన్ హీరో.